నమస్కారం అండి. ఈరోజు మనం తెనాలి వారి లక్ష్మీప్రియ జ్యువెలర్స్లో ఉన్నాం. ఆభరణం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది మన అనుబంధాలకు ఒక గుర్తు. ఇక్కడ ఉన్న ప్రతి డిజైన్ వెనుక ఒక కథ, ఒక ప్రత్యేకత ఉంది. మరీ ముఖ్యంగా ఇలాంటి వెరైటీలు, ఇంత అద్భుతమైన డిజైన్స్ మరి ఎక్కడా దొరకవేమో అనిపిస్తుంది. క్వాలిటీ ఇంకా ధర విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే దాకంటే మన ఇంటివారిలాగా మనకి అందుబాటు ధరల్లో ఇస్తున్నారు అని చెప్పాలి. రండి, ఇక్కడి విశేషాలు వారి మాటల్లోనే విందాం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మా బాబు మా దగ్గర గోల్డ్, సిల్వర్ అన్ని రేట్స్ మన దగ్గర రెడీగా ఉంటాయి. హోల్సేల్ అండ్ రిటైల్ గా మేము సప్లై చేస్తాం. మీకు అన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. కార్తీక మాసంలో మనం జనరల్ ఎక్కువ పూజలు చేస్తాం, ఎక్కువ దీపారాధన చేస్తుంటాం కదా. సో దానికోసంగా ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసరికి కుంభహారతి. ఇందులో 3 డిఫరెంట్ సైజెస్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి నూనె పోసేసుకొని ఇక్కడ ఒత్తి పెట్టేసుకొని ఇక్కడ హారతి లాగా అయితే వెలిగించుకోవచ్చు. ఇందులో 3 డిఫరెంట్ సైజెస్, 3 డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇదే కాదండి, కార్తీక మాసానికి సంబంధించిన ఉసిరి దీపాలు. దీంట్లో ఉసిరికాయ ఉంది, నెల్లి ఉసిరికాయ గుచ్చేసి మన దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఉసిరి దీపాల్లో ఇంకొక మోడల్, ఇదే డైరెక్ట్ కింద ఉసిరికాయ షేప్ లో సిల్వర్ లో అయితే వచ్చేసింది. ఇక్కడ దీపారాధన నూనె పోసి వెలిగించుకొని దీపారాధన చేసుకోవచ్చు. కుంభహారతిలో ఇంకొక మోడల్ అండి. ఇది కూడా దీపారాజంలో, కార్తీక మాసం దీపారాజంలో ఈ మొత్తం కుంభహారతిలో మొత్తం దీపం నూనె పోసుకొని ఉత్తలించుకొని దీపారాజన అనేది చేసుకోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. 1000 రూపీస్ ఆ బడ్జెట్ లో అనుకున్న వాళ్ళకి ఇలా గిఫ్టింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. చాలా యూనిక్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇలా కాదండి, వీటిల్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే చూపించేస్తాను. ఇదొకటి, ఇప్పుడు గోకృష్ణ, వెనకాల గోమాత, ముందు కృష్ణుడు ఉంటారు. అలానే ఇంకొకటి నిల్వదళము, ముందు శివలింగం. సో ఇలా గిఫ్టింగ్ పర్పస్ కి అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇది చూసారా, శంకు చక్రం నామము విత్ గోపురంతో అయితే వచ్చేస్తుంది. మనకి అరౌండ్ 1000 నుంచి 1500 బడ్జెట్ రేంజ్ లో మనకు కావాలనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ గ్రాండ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే ఇంకొద్దిగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో కావాలనుకుంటే కనుక ఇది ఒక నామం ఒక్కటే మనకి సిల్వర్ తో అయితే ఉంటుంది. సో అలానే ఇక్కడ వినాయకుడు, శంఖ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి దేనికి యూజ్ చేస్తారంటే మనకి జనరల్గా అభిషేకం చేసుకునేటప్పుడు, ఇప్పుడు శివునికి కానీ లేకపోతే వెంకటేశ్వర లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ శంకుతో మనం అభిషేకం చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్ గా 3000 ఆ బడ్జెట్ లో అయితే మనకు వచ్చేస్తుంది. సెట్ లో మోడల్ అండి. మనకి ఇది వచ్చేసరికి 5 బౌన్స్ లాగా అయితే వస్తాయి. రిమూవ్ చేసుకోవచ్చు, 5 ప్రసాదాల లాగా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గనక పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇంకేదైనా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అలానే వచ్చేసరికి పసుపు కుంకుమ బౌల్. లేదు కొంతమందికి పసుపు కుంకుమ గంధం పెట్టుకోవాలనుకుంటే కనుక ఇది
అలానే ఇది వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ మోడల్, కింద ప్యారెట్స్ వచ్చేసరికి కొద్దిగా హైలైట్ చేయడం కోసం బోర్డర్ లో ఈ విధంగా అయితే మనం డిజైన్ చేయించాం. తక్కువ బడ్జెట్ లో మనకి పసుపు కుంకుమ కావాలనుకుంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. అలానే ఏదో ప్రసాదంగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్ లో కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రోజ్ వుడ్ పీట అండి. వీటిలో సైజెస్ అనేది వస్తాయి. స్టార్టింగ్ వచ్చేసరికి 500 రూపీస్ నుంచి 4000 వరకు ఉంటాయి. ఇందులో మనకి చక్కగా దేవుడి విగ్రహం ఇలా పెట్టుకోవచ్చు. దేవుడి విగ్రహము, ఇక్కడ ఒక పువ్వు, అయితే పసుపు కుంకుమ బౌల్ కూడా చక్కగా ఇలా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. వీటిలో డిఫరెంట్ సైజెస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. రోజ్ వుడ్ లో దేవుడి విగ్రహం విత్ మకర తోరణం. ఇంకా ఇదే కాదండి, ఇలా వచ్చేసరికి రోజ్ వుడ్ పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన దేవుణ్ణి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా చాలా యూనిక్ వెరైటీ అండి. మనకి దసరా అప్పుడు 9 రోజులు 9 అమ్మవార్లతో అయితే పూజిస్తాం కదా, అలా ప్రతిరోజు ప్రతి అమ్మవారిని చక్కగా ఇలా పెట్టుకొని పూజించుకోవడానికి ఇలా కొత్తగా అయితే మనం డిజైన్ చేయించాం. ఇది వచ్చేసరికి పూజా మందిరంలో స్టోరేజ్ బాక్సెస్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. లైక్ కర్పూరం డబ్బా కానీ, లేదా పసుపు కుంకుమ బాక్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లాసీగా అండ్ చాలా రిచ్ లుక్ గా ఉంటుంది. అంతేకాదు మన ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇది క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే బయటికి ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకుని వెళ్ళచ్చు. ఇందులో అయితే డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అప్రాక్స్ గా అరౌండ్ 30-35 గ్రామ్స్ అయితే వచ్చేస్తుంది. అలానే ఇందులో ఇంకొక సైజ్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి సింపుల్ గా క్యారీ చేసుకుని ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది అరౌండ్ 3000 నుంచి 3500 బడ్జెట్ అయితే వచ్చేస్తుంది. చాలా క్లాసీగా అండ్ యూనిక్ గా అయితే ఉంటుంది. ఈ ఫ్రేమ్ చూసారు కదండి, మనకి హౌస్ వార్మింగ్ కానీ లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 9000 నుంచి 10,000 బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. ఇదివరకు వచ్చేసరికి ఇదే ఫ్రేమ్ లో మనకి విగ్రహాలు వచ్చినాయండి. ఈ విగ్రహం వచ్చేసరికి 100 గ్రామ్స్ వస్తుంది. అప్రాక్సిమేట్ గా 20,000 రేంజ్ లో అయితే వస్తుంది. బట్ ఈ ఫ్రేమ్ వచ్చేసరికి అరౌండ్ 10,000 ప్రైజ్ అయితే వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి కదా, అవునండి. అలాంటి విగ్రహాలు అంటే ప్రతి దేవుడి విగ్రహాన్ని కూడా మీరు కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతారా? ఇదే కాదండి, ఏ దేవుడికైనా సరే మనం కస్టమైజేషన్ అనేది పాసిబిలిటీ అనేది ఒకటి. వాటిల్లో అయితే శాంపుల్ మోడల్స్ అయితే చూపించేశాను. ఇదే కాదండి, లక్ష్మీదేవి, వినాయకుడు, శివ పరివారు, రామ్ పరివారు అన్ని దేవుళ్ళు మన దగ్గర రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి. ఇందాక అన్నట్టుగా కస్టమైజేషన్ అనేది చేయించిస్తాను. జనరల్ గా మనం సిల్వర్ లో అయితే తులసికోటలు చూసుంటాం, లేదా సిల్వర్ విత్ గోల్డ్ పాలిష్ తులసికోటలు. రోజ్ వుడ్ లో విత్ సిల్వర్ కాంబినేషన్ తో అయితే తులసికోటలు తీసుకొచ్చేసాము. అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఇది అయితే ఆ యూనిక్నెస్ ఏంటో మీకు ఇప్పుడు ఇక్కడ చూపించేస్తాను. ఇవన్నీ చూసారు కదా, తులసికోట ఎంత క్లాసీగా ఉంది చూడండి. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఈ తులసి దళాల మీద శంకు చక్రము, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి 4 కలిపి ఈ తులసి దళం మీద ఉందండి. సో అసలు ఎంత యూనిక్ గా క్రాఫ్ట్మెన్షిప్ చేశారు చూసారా, నాకైతే చాలా బాగా అయితే నచ్చేసింది. అలానే సేమ్ అదే రోజ్ వుడ్ కాంబినేషన్ లో ఇది రౌండ్ షేప్, ఇదైతే స్క్వేర్ షేప్ అయితే వచ్చేసింది. మనం ప్రతి పూజకి లేదా ప్రతి ఫంక్షన్ కి మనకి కావాల్సిన ఐటమ్ వచ్చేసరికి కుందులు, డైలీ వేర్ కుందులు వాడుతూ ఉంటాం. వచ్చేసరికి కానీ అవే కొద్దిగా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండడం కోసం కొద్దిగా వెరైటీ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసరికి కుందుల్లో వెరైటీ అండి. మనం పైన డిజైనింగ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ నూనె పోసుకొని కుందులిగించుకోవచ్చు. ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకోవడానికి. కానీ అట్ ద సేమ్ టైం కొండెక్కకుండా ఉండటానికి ఇలా కవర్ అయితే చేశాను. అలానే ఇంకోటి వచ్చేసరికి ఇలా గ్లాస్ మోడల్, దీపారాలను కొండెక్కకుండా ఉండటానికి ఇలా గ్లాస్ మోడల్ పెట్టేసి పైన లిడ్ అయితే కవర్ క్లోజ్ చేశాను. ఇంకోటి వచ్చేసరికి ఇది తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుందండి. రిచ్ లుక్ గా ఉంటుంది. ఫంక్షన్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా గ్లాస్ పెట్టడం వల్ల ఏంటంటే దీపారాధన కొండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి ఒత్తి ఒకటి పెట్టామండి. సో ఒత్తి జారకుండా అయితే ఇది ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి కానీ కాలేజీ తిరిగే వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి. గోల్డ్ పెట్టుకోవాలంటే భయపడే వాళ్ళకి ఇవి సిల్వర్ చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తాయి.
ఇవి వచ్చేసరికి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. బ్రాస్లెట్, వెరైటీ ఆఫ్ బ్రాస్లెట్స్. తర్వాత ఇది బ్యాంగిల్స్, జెంట్స్ కడాస్, ఇది కడియాలు, జెంట్స్ కడియాలు, స్టోన్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసరికి జెంట్స్ రింగ్స్. ఇవి వచ్చేసరికి లేడీస్ రింగ్స్. ఇది వచ్చేసరికి మెటల్. హోమ్ కోటెడ్ ఉంది. ఇవన్నీ రింగ్స్ అండి, ఇయర్ రింగ్స్. ఇవి లాకెట్స్. స్టడ్స్. ఒక్కసారి తెనాలి వారి లక్ష్మీప్రియ జ్యువెలర్స్ని విజిట్ చేయండి.